ఎంతమంది ఈరోజు అంధకారంలో బ్రతుకుతున్నారండి? ఎంతమంది ఈరోజు అవిధేయతల్లో బ్రతుకుతున్నారండి? ఎంతమంది అసలు కుటుంబాల్లో యూ మైట్ సే ఓకే వీ హ్యావ్ సెక్స్. ఈరోజు ఎలాగైపోయింది తెలుసా ట్రెండ్? సమ్వన్ ఎల్స్ ఇస్ ఆన్ యువర్ మైండ్. డేంజరస్, డేంజరస్. యేసు ప్రభు చెప్పిన మాటే, నువ్వు ఆ స్త్రీతో పడుకోవాల్సిన అవసరం లేదు. ఆ మోహపు చూపు ఏంటి? ఇట్స్ ఇమాజినేషన్ ఇన్ మైండ్. ఈరోజు వ్యభిచారపు కుటుంబాలు ఎన్నో ఉన్నాయో అట్లా చెప్పాలంటే. బీ కేర్ఫుల్. అపవాది చేయగలిగినంత క్రియేట్ దట్ ఇల్యూజన్, క్రియేట్ దట్ ఇమాజినేషన్. ఆ కోటను కడతాడట మైండ్లో. కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు. దేవుడు ఏదంతా మంచిది చేస్తాడు, అపవాది అన్ని పాడు చేస్తాడు. జాగ్రత్త క్రైస్తవ. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ దేహం? ఎలా ఉంది నీ బ్రతుకు? ఇదిగో యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. నీకు వరకు నరరూపధారిగా ఆయన జన్మించి పుట్టి ఎదిగి అన్ని విషయాలు ఏ దోషం లేనివాడిగా, ఏ పాపం లేనివాడిగా, నీ క్రయధనంని ఆయన చెల్లించాడని, నీ శ్రమ, నీ బాధ, నీ వేదన, నీ అంతా ఆయన సులువులో భరించాడని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా బానిసగా బ్రతుకుతున్నావంటే ఇంకా రక్షించగలిగింది ఎవరు? కాంట్ యు వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్? కాంట్ యు వెయిట్ ఫర్ గాడ్స్ పర్పస్? అయితే మీరు అంటారేమో, ఇప్పుడు నేనేం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, మీరు చెప్పిన పరిస్థితుల్లో నా జీవితం ఉంది, నేనేం చేయాలి? దేవుని దగ్గర రా. దేవుని దగ్గర రా. దేవుని వాక్యం నీ పాపాలు ఎత్తి చూపిస్తా మాత్రం కాదు, నీ తప్పులు ఎత్తి చూపిస్తా మాత్రం కాదు, అది ఎట్లా సరిదిద్దుకోవాలో కూడా చూపిస్తున్నాడు. కమ్ టు క్రైస్ట్.